జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలు అనుకూలించాలంటే, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన పరిహారం పాటించుకోవటం ద్వారా ఆ వారాధిపతికి ఎవరైతే ఉన్నారో ఆ గ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. నవగ్రహాలలో సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. సూర్యుడిని ఎవరైనా సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే, జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే 43 రోజుల పాటు పారే నీళ్లలో కొబ్బరికాయ విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడం ద్వారా సంపూర్ణంగా సూర్యగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని మానసికంగా ప్రశాంతత పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి ప్రతిరోజు రాత్రిపూట నిద్రించే సమయంలో ఒక రాగి గ్లాసులో నీళ్లు తీసుకొని లేదా ఒక రాగి గ్లాసులో పాలు తీసుకొని తల దగ్గర ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు లేదా పాలు తుమ్మ చెట్టు మొదట్లో పోయాలి. తుమ్మ చెట్టు అందుబాటులో లేని పక్షంలో రావి చెట్టు మొదట్లో కూడా పోయవచ్చు. ఇలా చేస్తే నవగ్రహాల్లో చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ మానసిక ప్రశాంతత పొందవచ్చు. అలాగే నవగ్రహాల్లో కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం పూట నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు పారే నీళ్లలో విడిచిపెట్టాలి. నువ్వుల ఉండలు మంగళవారం పారే నీళ్లలో విడిచిపెట్టడం ద్వారా కుజుడు ప్రసన్నమవుతాడు. ఇలా 9 మంగళవారాలు చేయాలి. కుజుడిని ప్రసన్నం చేసుకుంటే భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవగ్రహాల్లో బుధుడిని ప్రసన్నం చేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే బుధవారం పూట నెలకొకసారి 1 కేజీ ముడి పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా నెలకొకసారి బుధవారం ముడి పెసలు దానం ఇస్తూ ఉంటే బుధుడి బలం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే నవగ్రహాల్లో గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుంది. గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే గురువుకి కుంకుమ పువ్వు అంటే ప్రీతిపాత్రం. ప్రతిరోజు కూడా కుంకుమ పువ్వు కొద్దిగా తడిపి తిలకంలాగా నుదుటి మీద బొట్టులాగా ధరించాలి. అలాగే కంఠం దగ్గర, హృదయం దగ్గర కూడా కుంకుమ పువ్వు బొట్టును ధరించడం ద్వారా గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రుడిని ప్రసన్నం చేసుకుంటే అద్భుతమైన రాజయోగం కలుగుతుంది. కళారంగంలో రాణించవచ్చు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే నెలకొకసారి శుక్రవారం రోజు 1 కేజీ జొన్నలు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే వీలైనప్పుడల్లా శుక్రవారం గోమాతకి పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే శుక్రబలం పెరిగి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా కష్టానికి తగిన ప్రతిఫలం లభించటానికి, కార్యసిద్ధిని పొందటానికి నెలకొకసారి శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో లేదా ఏదైనా పాత్రలో ఆవ నూనె పోసి దానిలో మీ నీడను చూసుకొని అది ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా చేస్తే శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే రాహువుని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం పూట ముల్లంగి గోమాతకు ఆహారంగా తినిపించాలి. ముల్లంగి ఆదివారం గోమాతకు తినిపిస్తూ ఉంటే రాహుగ్రహం అనుకూలత పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగం చేసుకోవటం లాంటి ప్రయత్నాల్లో అత్యుత్తమ స్థాయిలో రాణించటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నవగ్రహాల్లో కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే ఆకస్మిక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అనుకోకుండా హఠాత్తుగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం పూట తెలుపు రంగు, నలుపు రంగు ఈ 2 రంగులు కలిసి ఉన్నటువంటి దుప్పట్లు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా నవగ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.